వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ ఫోటెక్. మనం సి ప్రోగ్రామింగ్ సంబంధించిన లెసన్స్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో క్లాస్ 8లో మీకు పాయింటర్స్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. అందులో నేను 2 ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు పాయింటర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, పాయింటర్స్ యూజింగ్ పాయింటర్స్ తోటి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేస్తాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక వీడియోలో నెక్స్ట్ పాయింటర్స్ లో ఉండే నెక్స్ట్ ఫెసిలిటీస్ ఏంటి, ఎందుకు పాయింటర్స్ చేయాలని ఇంకో 2 ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను మీకు వాటి కామెంట్స్కి రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం ప్రోగ్రామ్ చూద్దామంటే పాయింటర్స్ ఫంక్షన్స్ని క్లబ్ చేద్దాం. అంటే 2 ఆర్గ్యుమెంట్స్ని ఫంక్షన్కి పాస్ చేసి అక్కడ ఇంటర్చేంజ్ చేసి మనం బ్యాక్ ఇంటర్చేంజ్ అయిన వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. అయితే ఇది నేను ఫస్ట్ మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చూసి తర్వాత దాన్ని మన పాయింటర్స్ తో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మన ఒక ఫంక్షన్ నేమ్ డిక్లేర్ చేసుకున్నాం, స్వాప్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇంట్ కమ్ ఇన్ అండ్ నో రిటర్న్ కాబట్టి వాయిడ్ అని చెప్పాను. ఇది మనకి డిక్లరేషన్ అంటాం ఈ స్టేట్మెంట్ని. తర్వాత ఫంక్షన్ ఎక్కడ రాసామంటే డౌన్ టు ద మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను నేను ఫంక్షన్. ఎక్స్ ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, వై ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇక్కడ టీ అని ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుని ఎక్స్ లో ఉన్న వాల్యూని టీలో స్టోర్ చేశారు. అంటే ఒక టెంపరీ వేరియబుల్లో ఎక్స్ లో ఉన్న వాల్యూని స్టోర్ చేసి ఈ వైలో ఉన్న వాల్యూని ఎక్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. దెన్ ఈ టీలో ఏవైతే మనం స్టోర్ చేసి పెట్టామో దాన్ని వైకి స్టోర్ చేశారు. సో ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్ వైలో ఏవైతే వాల్యూస్ మనం పాస్ చేసామో ఆ 2 వాల్యూస్ ఇంటర్చేంజ్ అయిపోయాయి యూజింగ్ ఏ థర్డ్ వేరియబుల్ టెక్నిక్ తో చేసాం. ఇది మనం ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూజర్ అడిగి 2 నెంబర్స్ తీసుకుంటున్నాం. యూజర్ ఇచ్చిన 2 నెంబర్స్ ని స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేస్తూ 2 ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాం. సో ఏలో ఉన్న వాల్యూ ఎక్స్, బిలో ఉన్న వాల్యూ వైలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ స్వాపింగ్ జరిగిన తర్వాత ద కంట్రోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. అంటే ఈ స్టేట్మెంట్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ ఏ అండ్ వాట్ ఈస్ బి అంటే ఏం ప్రింట్ అవుతుందో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను. రన్ చేసినప్పుడు ఫస్ట్ యూజర్ని మనం మెయిన్ ప్రోగ్రామ్లో ఎంటర్ 2 వాల్యూస్ అని అడిగాను. యూజర్ 10 ఒక వాల్యూ ఇచ్చాడు, 20 ఒక వాల్యూ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ యాక్చువల్గా 10ని ఎక్స్కి ట్రాన్స్ఫర్ చేసాం, వైలో బి పెట్టాం. కానీ ఇక్కడ సబ్ ప్రోగ్రామ్లో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత కంట్రోల్ మెయిన్కి వెళ్తే వాట్ ఈస్ ఏని ప్రింట్ చేయమని అడిగినప్పుడు ఎంత ఉందండి, ద ఫస్ట్ వాల్యూ ఈజ్ యాక్చువల్ ఒకసారి ఉండండి నేను దీన్ని కంపైల్ చేస్తాను, కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సో ఫస్ట్ యూజర్ అడిగింది 10 ఒక వాల్యూ ఇచ్చాడు, తర్వాత 20. ఇప్పుడు ఇక్కడ ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. అంటే ఇంటర్చేంజ్ అవ్వడం అనేది ఎక్కడ జరిగింది, లోకల్గా సబ్ ప్రోగ్రామ్లో జరిగింది ఇంటర్చేంజింగ్. బట్ ఇక్కడ ఇంటర్చేంజ్ అయిన వాల్యూస్ని మనం బ్యాక్ తీసుకోలేదు కాబట్టి ఏ రిమైన్స్ అన్చేంజ్, ఏలో ఏం వాల్యూ ఉందో అదే ఉంది, బిలో ఏం వాల్యూ ఉందో అదే ఉంది. బట్ ఎక్కడ జరిగింది అంటే ఎక్స్ వైలో ఇంటర్చేంజ్ జరిగింది. మనకి లోకల్ వేరియబుల్స్ అంటే తెలుసు. లోకల్ వేరియబుల్స్ అంటే ఒక బ్రాసెస్లో మనం ఈ బ్రాసెస్ ఉంది కదా, ఈ ఓపెన్ క్లోజ్ బ్రాసెస్లో ఎక్స్ వై వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి ఇవి ఇక్కడ వరకే పనిచేస్తాయి. మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఏ బి అంటే అన్చేంజ్, రిమైన్స్ అన్చేంజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది నార్మల్ స్వాపింగ్తో చేస్తే అంటే నార్మల్ ఫంక్షన్ కాల్ చేస్తే ఇది మనం సాల్వ్ చేయలేం. ఎందుకంటే రిటర్న్ చేయడం అనేది 1 వాల్యూనే రిటర్న్ చేయగలం మనం. సో ఇప్పుడు దీన్ని ఎలాగా కన్వర్ట్ చేద్దామంటే మనం యూజింగ్ పాయింట్స్తో చూద్దాం. ఓకే, నేను నార్మల్ స్టేట్మెంట్ని కామెంట్స్లో పెట్టేశాను. స్వాపింగ్ ఫంక్షన్ కాలింగ్ విత్ అడ్రసెస్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈసారి కాలింగ్ ఎలా పెట్టామంటే స్వాప్ అనే ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. బట్ 2 ఆర్ ద పాయింటర్ ఆర్గ్యుమెంట్స్. అంటే మన అడ్రస్ని పాస్ చేస్తాం. ఏవి 2 వేరియబుల్స్ తీసుకున్నాం, యూజర్ అడిగి 2 డేటా ఇన్పుట్ తీసుకున్నాం. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అడ్రస్ ఆఫ్ ఏని అడ్రస్ ఆఫ్ బిని పంపిస్తాం. ఈ పై స్టేట్మెంట్లో అయితే మీరు వాల్యూని పాస్ చేస్తున్నారు, ఇక్కడ అడ్రస్ని పాస్ చేస్తున్నారు.
ఇవే మనం ఫంక్షన్ కాలింగ్ బై వాల్యూ అంటాం, దీన్ని ఫంక్షన్ కాలింగ్ బై రిఫరెన్స్ అంటాం. సో ఇక్కడ సపోజ్ అడ్రస్ ఆఫ్ ఏ వచ్చి మీకు కామెంట్లో పెడదాం, అడ్రస్ ఆఫ్ ఏ సమ్ 100 ఉందనుకోండి, అడ్రస్ ఆఫ్ బి వచ్చి 200 ఉందనుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏమేమి పాస్ చేస్తున్నట్టు 100ని 200ని పాస్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ద వాల్యూస్ ఏలో 10 ఏ ఈక్వల్ టు 10 ఉంది అండ్ బి ఈక్వల్ టు 20 ఉంది అనుకున్నాం వాల్యూస్. మీరు ఏ బి వాల్యూస్ని పాస్ చేయట్లేదు, వాటి అడ్రస్ని పాస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ స్టోర్ అయ్యేది ఏంటి, ఈ ఫంక్షన్లో ఎక్స్లో 100 స్టోర్ అవుతుంది, వైలో 200 స్టోర్ అవుతుంది. అండ్ కమింగ్ టు హియర్, ఇప్పుడు మీరు టీ అని ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నారు, టీలో వాల్యూ అట్ ఎక్స్ పెట్టారు. అంటే టీ ఈక్వల్ టు వాల్యూ అట్ ఎక్స్ అంటే ఎక్స్ ఎంత ఉందండి కంటెంట్ మనకి 100 ఉంది. ఎక్స్లోకి అడ్రస్ ఆఫ్ ఏ వచ్చింది. 100లో ఉన్న వాల్యూ ఎంత అంటే 100లో ఉన్న వాల్యూ 10. ఈ ఫస్ట్ ఇది ఏ యొక్క అడ్రస్, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ 10. ఈ 10 తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నారు, మీరు టీలో స్టోర్ చేస్తున్నారు. నౌ టీ ఈక్వల్ టు 10 అయింది. ఇన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ టీ ఈక్వల్ టు 10. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం స్టోర్ చేస్తారంటే వాల్యూ వైలో 200 ఉంది. 200 ఇస్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ బి కాబట్టి బిలో ఎంత వాల్యూ ఉంది, 20 ఉంది. ఆ 20ని తీసుకొచ్చి 100 అనే లొకేషన్లో పెడతారు. అంటే ఇండైరెక్ట్లీ మీరు ఏ అనే వేరియబుల్లో 20 స్టోర్ చేసినారు. అంటే అడ్రస్ ఆఫ్ ప్రజెంట్ కంటెంట్ ఆఫ్ ఎక్స్ ఎంత 100లో వాల్యూ 100లో స్టోర్ చేయమంటారు. వాల్యూ 100లో అంటే ఏ అనే వేరియబుల్లో 20 స్టోర్ చేశారు. అండ్ థర్డ్ స్టెప్లో వచ్చి వాల్యూ వైలో 200 ఉంది. 200లో మనకి ఎంత వాల్యూ స్టోర్ చేయమని చెప్తున్నాం అంటే టీలో ఎంత స్టోర్ చేయమంటున్నాం. సో ఇండైరెక్ట్లీ బి ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇక్కడ ఇంటర్చేంజ్ ఏ బిలో ఇంటర్చేంజ్ అయిపోయింది. బ్యాక్ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్లో ఫస్ట్ వాల్యూ ఏ ప్రింట్ చేయమంటే 20 ప్రింట్ అవుతుంది, బి ప్రింట్ చేయమంటే 10 ప్రింట్ అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. సో మనం యూజర్ ఇచ్చినట్టు 10 20 ఇచ్చాం. ఆఫ్టర్ దట్ ఇంటర్చేంజ్ అయిపోయి ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది. ఈ ఫంక్షన్ మీకు అది ఇలా ఫంక్షన్స్ తోటి కాంటెక్స్ట్ చాప్టర్ రాయడం, ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. మన నెక్స్ట్ ప్రోగ్రాము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే పాయింటర్స్ చాప్టర్ క్లాస్ వైజ్ ఈ 8th క్లాస్లోనే వీడియో వైజ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ తోటి డిస్కస్ చేద్దాం. మీకు ఈ ప్రోగ్రాంలో డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.